సందీప్ గారు, మేబీ ఐఎమ్ రాంగ్. గులకరాయని ఫస్ట్ అసలు ఆ పదం వాడింది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు గుర్తుంది. మేబీ అయితే నేను పొరపాటు పడి ఉండొచ్చు. అంతకుముందు లేదండి, పవన్ కళ్యాణ్ గారే వాడింది ఆ పదము గులకరాయి అని చెప్పేసి. అవునా? రైట్, వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారే వాడింది. ఓకే, అదే. అయితే నేను అప్పుడు ఆ మాట అనగానే నవ్వుతో పాటు అరే మరి రాయి సైజు పెద్దది కదా, గులకరాయి అంటాం అన్యాయం ఏమో అని అనుకున్నానా? సరే, ఓకే, వాట్ ఎవర్. గులకరాయిలో కూడా సైజులు తేడాలు ఉంటాయి, రకరకాల సైజులు ఉంటాయి. రైట్, వాట్ ఎవర్. రాయి, గులకరాయి, ఇదైతే నేనేమంటున్నానంటే, ఎందుకు నేను ఇప్పుడు రైట్ చేస్తున్నానంటే, సరే తెలుగుదేశం కార్యకర్తలు మొన్నటి వరకు చాలా అసంతృప్తితో ఉన్నారు. అసలు ఈ కేసులు ఏంటి, ఇన్ని వందల వేల కేసులు, స్కాములు, అసలు వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ లేదు, అది చేస్తాం అన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే మా లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నాడు. అసలు అప్పుడున్నటువంటి హీట్ ఏది, ఆ మాటల్లో పదునేది, యాక్షన్ ఏది అని అనుకుంటే, సరే ఈ గత 1 month 2 monthsలో స్పీడ్ పెరిగింది. అంటే అలాగని చెప్పేసి లేని కేసులు పెట్టమని కాదు. మీడియా పరంగా మేము ఎప్పుడు కూడా నిజంగా తప్పు జరిగితే, అన్యాయంగా ఎవరన్నా బలైపోతే దానికి తగ్గ యాక్షన్ ఉండాలనేది. యాక్షన్ తీసుకోకపోవడం కూడా తప్పే. ఆ యాంగిల్లో మాత్రమే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం. రెండోది, సరే ఒక కొలిక్కి వస్తున్నాయి అన్ని కేసులు. మరి మా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్, ఆయన ఎప్పుడు ఇంతే. పేరు నాని గారు వైఫ్ పేరు మీద ఉంది కాబట్టి గోదాములు, ఆవిడ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మన ఇండియన్ పీనల్ కోడ్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఏం చెప్తుంది? అక్కడేమీ వివక్ష ఏం లేదు, లింగ వివక్ష లేదు, కుల వివక్ష లేదు, మతపరమైన వివక్ష లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షింపబడాల్సిందే. అంతేగాని నిన్నేదో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ శ్రేణులు గారు అన్నట్టు నిన్న కుర్రవాళ్ళని తెనాలిలో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్గా అటువంటి చేయటం, పబ్లిక్ అనే కాదు పోలీసులు ఆ రకమైనటువంటి చర్యలు చేయటం చట్టపరంగా కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. కానీ దానికి ఆ రకంగా కాకుండా దళిత అని చెప్పేసి ఒక కార్డు ముద్ర వేసి ఆ రకమైనటువంటి వారికి ఆల్రెడీ నేర చరిత్ర నుండి ఏ రకంగా అయితే దాన్ని కులానికి ఆపాదించి చేస్తున్నది ఎంత తప్పో, అలాగే ఆడపిల్లలు కదా, ఆడవాళ్ళ పేరు మీద ఉంటే మాత్రం వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారట. ఎంతవరకు నిజమో తెలియదు. పేరు నాని గారు బయటకు వచ్చి చెప్పాడు అప్పట్లో. అని ఆయన చాలా విఘ్నులు, ఆయన చాలా మహానుభావుడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయింది. ఇదంతా నేను ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన ప్రసంగాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. గులకరాయి విషయాలు అవ్వచ్చు, కోడికత్తి విషయాలు అవ్వచ్చు. సరే చంద్రబాబు నాయుడు గారు అంటే సరే కాస్త ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందనుకుందాం, ఉండకూడదు. యాక్చువల్గా ఇదేంటి తేడాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కుర్రోళ్లే తప్పు చేశారనుకుందాం అండి, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. బోండవామ గారు నిజంగానే వెనకాల ఉన్నారనుకోండి, ఆయన ప్రాసిక్యూట్ చేయాల్సిందే. బాజీ గారు డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు అది కనుక తప్పుడు ఆరోపణ, తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడనుకోండి, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏంటి, నిజాలు తేల్చాల్సిన బాధ్యత ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏమైపోయిందండి? అప్పుడు అసలు ఊగిపోతూ అసలు వీళ్ళ సంగతి తేలుస్తానని చెప్పేసి అన్నప్పుడు, మరి అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మీరైనా ప్రోయాక్టివ్గా ఎందుకు ఉండరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నపిల్లాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, టీనేజ్ కుర్రాడు. వాటిని నిజంగా తప్పు చేశాడా లేదా తేల్చాల్సిన బాధ్యత ఉందా లేదా? మరేది ఓకే, నా పని నేను చేసుకుంటున్నాను, మేము గవర్నెన్స్లో ఉన్నాము, నాకు 5 శాఖలు ఉన్నాయి కాదంటలా, సినిమాలు కూడా చేస్తున్నారు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు కాదంటలా. కానీ నేనేమంటున్నానంటే, అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. దర్యాప్తు ఏ రకంగా ముందుకు వెళుతోంది? పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవారు. ఏమైపోయింది ఇప్పుడు? ఆయనకి ఎంత ప్రయారిటీ, అంత సనాతన ధర్మం మీద ఉన్నంత శ్రద్ధ వీటి మీద ఏమో ఎక్కడ కనపట్లేదు. సనాతన ధర్మానికి కొత్తగా వచ్చిన విఘాతం ఏం లేదు. మన ఎజెండా మనకుంది. ఆ ఎజెండా చూసుకోవడానికి వేరే ఉన్నారు వాళ్ళు, రైట్ వింగ్ బీజేపీను ఆర్ఎస్ఎస్. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు బాగా చేసుకుంటారు. మన సపోర్ట్ ఉండాల్సిన అవసరం. అది ఆయన ఇష్టం. కానీ నేనేమన్నా అంటే, అంతకన్నా ప్రియారిటీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మాట్లాడి ఏం చెప్పి వచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దాంట్లో పాత్ర మీదే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, తెలుగుదేశం పార్టీ మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి వదిలేయడం కాదు కదా. మీ బాధ్యత మీకుంటే, మీరు పార్టీ ఆ ప్రభుత్వంలో బాధ్యులు, పార్ట్నర్స్ కదా మీరు. అవునండి. ఫస్ట్ నాతో ఉన్న తోటి వక్తలకి, అలానే టీవీ యాజమాన్యానికి అందరికీ అసుమాంజలి.
మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నా అండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క హిందూ ఒక ధర్మం అండి. పవన్ కళ్యాణ్ గారు చూస్తారా? నేనేదో టచ్ చేశాను, వదిలేసాను దర్శకుడు వదిలేసి. ఓకే, సో జగన్ గారు పార్టీ పెట్టిందే వాళ్ళ నాన్నగారి శ్రమం మీదండి. ఆయన సింపతి మీదే గెలవాలనుకుంటారు. ఆయన సింపతి మీద 2011 ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన పాదయాత్ర అన్నది పాదయాత్ర కాదు, శవయాత్ర. తర్వాత 2011 నుంచి 19 వరకు అదే శవయాత్ర చేసుకుంటూ సింపతి గెయిన్ చేస్తూ అధికారులు డ్రామాలు చూశారు. ఆ టైంలో ఏం చేశారు? ఆ సరిపోలేదు, ఆ శవయాత్ర ఆయన చేసిన పాదయాత్ర సరిపోలేదు, ఆ సెంటిమెంట్ సరిపోదని చెప్పేసి, ఆ సింపతి సరిపోదని చెప్పేసి బాబాయ్ గొడ్డలిపోటు సరే 2014, 2019 ఆయన ముఖ్యమంత్రిగా అందరం చూసాం ఆయన్ని. 2019 గులకరాయి ఆయన ఎక్కడండి ఆయన సొంతంగా గెలిచింది? పీకేనో ఎవరో ఒకరిని రాజకీయ ఒక కన్సల్టెన్సీని పెట్టుకొని వాళ్ళ సూచనల మేరకు యాక్ట్ చేసే వ్యక్తి అండి. నేను ఎక్కడ రాజకీయ నాయకుడు, ఎక్కడ చేసేయండి రాజకీయం? ఈయన సంక్షేమం అన్నది కానీ ఈయన వల్ల ఎవరు ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏది, ఉద్యోగాలు ఏ లేవు కదా, డెవలప్మెంటే లేదు కదా. అదే సంక్షేమం ఉన్నారు ఆయన. రైట్, మీ పాయింట్ ఏంటంటే సింపతి కోసం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంతకు ముందు జరిగిన వాటిలో అనుకున్నప్పుడు ఆయనకు సింపతి వస్తుందా రాదా అదంతా తర్వాత విషయం. దాంట్లో బలిపశువులుగా మారుతున్న వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పే వరకు కూడా అఫ్ కోర్స్ ఒకసారి కనుక పోలీసులు అందులో ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటేనే ఏ స్థాయిలో వాళ్ళు హింసించుంటారు ఊహించుకోవచ్చు. ఊహించడం వేరు, జరిగింది ఉన్నట్టుగా నిన్న ఏబి వెంకటేశ్వర గారు చెప్పడం వేరు. వారు ఎంత టార్చర్కి గురయ్యారో ఇప్పటికీ కూడా భోజనం చేతులతో కలుపుకోలేని పరిస్థితి. ఎక్కడ సంవత్సరం క్రితం జరిగింది, ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరానికి ముందు కదా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు ఈ రోజు, కానీ ఏప్రిల్లో అనుకుంటా జరిగింది, గుర్తులేదు. ఎలక్షన్స్ రిజల్ట్ ఎలక్షన్స్ కదా. మరి సంవత్సరం 14 నెలల తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికీ నడవలేని పరిస్థితుల్లో, చేతులతో అన్నం కలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వారికి న్యాయం చేయాలి కదా, అది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు చిన్న విషయం నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. ఆయన అంటే మనం అనుకున్నట్టు కోర్టులు కేసులు అంత ఈజీగా మనం అనుకున్నంత విగరస్ గా సినిమాలో చూపించినట్టు ఉండదండి. చట్టం చేసుకున్నట్టు కోర్టులు కూడా పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ముందుకెళ్తాయి. వీళ్ళు సరిగ్గా చేస్తే, వీళ్ళు కనుక పక్కాగా పర్ఫెక్ట్ గా చేస్తే కోర్టులు కూడా తప్పదు, వాటి ప్రకారం వెళ్లాల్సిందే. పేలవంగా చేస్తే పేలవంగానే రిజల్ట్ ఉంటుంది. అటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తుని విషయం నెక్స్ట్ మన టాపిక్ అదే. తుని రైలు దగ్ధం విషయంలో రైల్వే పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని అదే రైల్వే కోర్టు చివాట్లు పెట్టి ఒక 3 మీద చర్యలు కూడా తీసుకుందట. కాబట్టి కేసు ఏదైనా కానీ సీరియస్నెస్ ఉంటే, ఇప్పుడు పోలీసులు కొన్ని విషయాలు అంత ఫాస్ట్గా మూవ్ అవుతారండి. ఇప్పుడు ఎవరన్నా తప్పిపోతే త్వరగానే తీసుకొస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని. మరి ఇదేమీ 20 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, పోయిన సంవత్సరమే. అప్పుడు కూడా టెక్నాలజీ బాగానే ఉంది. కాబట్టి టైం పడుతుంది. 20 సంవత్సరాలు అయిపోయింది, జరిగింది పోయిన సంవత్సరమే కదా. లేదు అది కాదు, దాన్ని బేస్ బట్టి మన దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. అలాగే పోలీస్ అధికారులు సరిగ్గా ఎంక్వైరీ చేస్తున్నారు లేదా. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి, అక్కడ పాయింట్ ఏంటంటే కేసు అంతే. ఇక్కడేమో వీళ్ళు పిల్లలు, వీళ్ళేమో అనామకులు, అక్కడేమో హై ప్రొఫైల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళేమో ఇక్కడ అన్యాయం అయిపోవచ్చు. ఇది నేను అంటుంది కదా, ఏవి వెంకటేశ్వర గారు క్లియర్ గా చెప్తున్నాడు. బోండా ఉమా చేశాడని ఒప్పుకో 50 లక్షలు. ఒక నిమిషం, బోండా ఉమా చేశాడని ఒప్పుకో 50 లక్షలు. బోండా ఉమా చేశాడని ఒప్పుకో 50 లక్షలు. ఈ చిన్న కుర్రాడికి 2 లక్షలు. లేదంటే మీ తల్లిదండ్రులను చంపేస్తాం, మీ వాళ్ళను బతకనేమో ఈ రకంగా బెదిరించారని చెప్పేసి అంత క్లియర్ గా ఆయన చెప్తున్నాడు. అందుకనే మీరేదో కోర్టులు గీట్లు ఇవన్నీ కహానీ స్టోరీలు చెప్పడం కాదు. పోలీసులతో సరిగ్గా పనిచేయించుకునే చిత్తశుద్ధి మన దగ్గర ఉండాలి. వాళ్ళు చేయకపోతే చర్యలు తీసుకునే దమ్ము ఉండాలి. చేయకపోతే ఈ ప్రభుత్వం ఊరుకోదురా అనే భయం వాళ్ళల్లో ఉండాలి. అంతేగాని ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసర్లే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులే ఉన్నారు, వాళ్ళతో కాక ఇంకెవరితో చేయించుకుంటాం. కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో మా వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నాడు. దానికి తగ్గట్టుగానే 2 రోజుల క్రితం క్యూ లైన్ లో ఎవరు అరిశారు,
నినాదాలు చేశాడు, పైనుంచి ఎవడో బయట నుంచి ఎవడో వీడియో తీశాడు. Transparency అండి. ప్రతిదీ అదే సార్ నేను transparency ఏమంటున్నానంటే నేను ఏమంటున్నానంటే మా మనుషులు ప్రతి చోట ఉన్నారని చెప్పేసి వాళ్ళు అవతల వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటే అవును వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని మీరు ఒప్పుకుంటుంటే ఎవరి చేతకంతనో. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, రైట్? వాళ్ళ కాన్స్పరెన్సీ అంటారు, దాని వెనకాల కాన్స్పిరసీ మాకు తెలుసు సార్, కాన్స్పిరసీలు ఉంటాయి సార్, కాన్స్పిరసీలు ఉంటాయి, మాట్లాడలేరు కదా వాళ్ళ కాన్స్పిరసీస్ విల్ బి దే. అరే వినండి, కాన్స్పిరసీస్ విల్ బి దే. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బ్రేక్ దోస్ కాన్స్పిరసీస్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. మీ దగ్గర అంతకన్నా సమాధానాలు ఉండవండి, అర్థమైంది. సంవత్సర కాలం చూస్తానే ఉన్నాం. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్.